Hi guys, welcome to Crick Chat with Venkatesh. ఓ గులాబీ ఓ గులాబీ వలపు తోటలో విరిసిన దానా లేత నవ్వులా వెన్నెల సోనా ఓహో గులాబీ బాలా అందాల ప్రేమమాల సొగసైన కనులదానా సొంపైన మనసుదానా నీవారెవరో తెలుసుకో తెలుసుకో తెలుసుకో. ఇవాళ గులాబీ దళం మన రాజస్థాన్ రాయల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ పింక్ని సూచించే గులాబీ బాల పాట పాడాను. పాత సినిమా మంచి మనిషి అనే సినిమాలోది. మధుర గాయకుడు పిబి శ్రీనివాస్ పాడింది. నాకు తోచిన స్టైల్లో నేను పాడాను. హోప్ యూ లైక్ ఇట్. సో ఈసారి మన గులాబీ దళం రాజస్థాన్ రాయల్స్ లెడ్ బై సంజు శాంసన్, ఫేవరెట్ ఫర్ మెనీ, ఏం చేయబోతుంది, ఎలా ఉంది వాళ్ళ టీం అన్నీ ఈ వీడియోలో చూద్దాం. ముందుగా పాస్ట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది వాళ్ళది. పాస్ట్ పర్ఫార్మెన్స్ మనకు తెలుసు. ది స్టార్టెడ్ ఆఫ్ విత్ ఎ బ్యాంగ్. ఫస్ట్ విన్నర్ ఆఫ్ ఐపీఎల్ 2008లో మొట్టమొదటిసారి ఐపీఎల్ గెలిచి నా టీం అది. కానీ ఆ తర్వాత వాళ్ళ పర్ఫార్మెన్స్ అంత గొప్పగా లేదు. తర్వాత ఎక్కువగా లీగ్ స్టేజ్కే పరిమితం అయిపోయారు. వాళ్ళు ప్లే ఆఫ్స్ చేరింది ఎప్పుడు చాలా తక్కువ సార్లు, 4 సార్లు మాత్రమే ప్లే ఆఫ్స్కి వెళ్ళారు. ఆ తర్వాత 3 సార్లు మాత్రం ప్లే ఆఫ్స్కి వెళ్ళారు. 2013, 2015, 2018. అఫ్కోర్స్ 2022లో అంటే లాస్ట్ బిఫోర్ వాళ్ళు ఫైనల్కి వెళ్ళారు. ఫైనల్లో గుజరాత్ టైటన్స్ చేతిలో ఓడిపోయారు. లో స్కోరింగ్ ఫైనల్ 130 ఎంతో చేశారు. ఫైనల్ పెద్ద స్కోర్ చేయలేకపోయారు ఫస్ట్ బ్యాటింగ్ చేసి. అండ్ గుజరాత్ టైటన్స్ దాన్ని ఈజీగానే ఓవర్టేక్ చేశారు. సో రాజస్థాన్ రాయల్స్ పర్ఫార్మెన్స్ అంత గొప్ప కాలేదు. బట్ లాస్ట్ 2 సీజన్స్లో దే హ్యావ్ డన్ వెల్ అని చెప్పాలి. ఎందుకంటే 22లో ఫైనల్కి వెళ్ళిన తర్వాత లాస్ట్ సీజన్లో కూడా దే డిడ్ రీజనబుల్లీ వెల్. 5th ప్లేస్కి వచ్చారు. మొదట్లో మ్యాచ్లు ఓడిపోయారు. ఆ తర్వాత చివరిలో ఐ థింక్ లాస్ట్ 5 మ్యాచెస్లో 4 మ్యాచ్లు గెలిచారు. కానీ మొదట్లో ఓడిపోవడం వల్ల యాక్చువల్లీ నెట్ రన్ రేట్ విషయాన్ని చూస్తే 4th ప్లేస్లో ఉన్న ముంబై ఇండియన్స్ కంటే వీళ్ళు నెట్ రన్ రేట్ బెటర్గా ఉండింది. కానీ దే హ్యాడ్ టు ఫినిష్ విత్ 5th ప్లేస్ బికాస్ దే వన్ ఓన్లీ 7 మ్యాచెస్ అండ్ లాస్ట్ 7. సో మొదట్లో కాస్త అపజయాలు ఎక్కువ ఎదురైనాయి. యాక్చువల్లీ వాళ్ళు ఈవెన్చువల్ ఫైనలిస్ట్ అండ్ విన్నర్స్ సిఎస్కే అండ్ గుజరాత్ టైటన్స్ మీద కూడా గెలిచారు మ్యాచ్. కానీ ఓవరాల్గా అంత కన్సిస్టెంట్గా ఆడలేదు కాబట్టి. బట్ బెటర్ పర్ఫార్మెన్స్ కంపేర్ టు ప్రీవియస్ సీజన్స్లో అంత మీరు అక్కడ గ్రాఫిక్లో చూడొచ్చు. అంత గొప్పగా పర్ఫామ్ చేయలేదు 22కి ముందు. సో ఎక్కువగా లీగ్ స్టేజ్ పరిమితం టీం. బట్ ఇట్ ఈస్ ఆల్వేస్ ఎ గుడ్ టీమ్. ఎందుకంటే జాస్ బట్లర్, సంజు శాంసన్ లాంటి ప్లేయర్స్ ఉన్నారు. బ్రహ్మాండమైన స్పిన్ అటాక్ ఉంది. అంతా బాగానే ఉంది. బట్ సమ్హౌ సంథింగ్ వాజ్ మిస్సింగ్. బట్ ఈసారి ఈ టీం బెటర్గా పర్ఫామ్ చేయగల ఎబిలిటీ ఉంది. కొన్ని వాళ్ళ లోపాలు ఏవైతే ఉన్నాయో వాటిని చాలా వరకు సరిదిద్దుకున్నారు అన్నట్టుగా అనిపిస్తుంది. ఇంకా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, అవన్నీ కూడా మనం చూద్దాం. ముందుగా షెడ్యూల్. వీళ్ళ షెడ్యూల్లో 4 మ్యాచెస్ మాత్రమే వచ్చింది కదా. ఇంకా ఎలక్షన్ నోటిఫికేషన్ 13th వస్తాను ఇవాళ కూడా ఏదో వార్త వచ్చింది. ఆ తర్వాత మనకి ఫుల్ షెడ్యూల్ వస్తుంది. ఇప్పుడు వీళ్ళ షెడ్యూల్ ప్రకారం 3 మ్యాచ్లు, వీళ్ళకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే 3 హోమ్ మ్యాచెస్ ఉన్నాయి. ఆడే 4 మ్యాచ్ల్లో ఇప్పుడు అంటే ఇనీషియల్గా ఆడే 4 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు హోమ్ మ్యాచ్లు. ఫస్ట్ దే విల్ స్టార్ట్ దేర్ క్యాంపెయిన్ ఆన్ ది 3rd డే ఆఫ్ ది ఐపీఎల్ దిస్ ఇయర్. 24th జైపూర్లో, తమ జైపూర్ హోమ్లో ఎల్ఎస్జీతో ఫస్ట్ మ్యాచ్ ఆడతారు. 28th ఢిల్లీ క్యాపిటల్స్తో సెకండ్ మ్యాచ్ ఆడతారు. April 1st దట్ ఈస్ ముంబై ఇండియన్స్తో ముంబైలో ఆడతారు. అదొకటే అవే మ్యాచ్ ఈ ఫస్ట్ షెడ్యూల్లో, ఫస్ట్ లెగ్లో. తర్వాత 6th ఏప్రిల్న ఆర్సీబీతో కూడా జైపూర్లో ఆడతారు. సో హోమ్ కండిషన్స్ని, హోమ్ అడ్వాంటేజ్ని యూజ్ చేసుకుని ఇనీషియల్గా ఒక మంచి స్టార్ట్ అందుకునే అవకాశం. నేను చెప్పినట్టుగా లాస్ట్ సీజన్లో ఇనీషియల్ మ్యాచెస్ ఓడిపోవడం వాళ్ళకి చాలా ఇబ్బంది పెట్టింది. ఈసారి హోమ్ మ్యాచెస్ ముందు 3 ఉన్నాయి కాబట్టి, 4 మ్యాచ్లు 3 ఉన్నాయి కాబట్టి వాటిని కనుక గెలుచుకుంటే వీళ్ళు బెటర్ పొజిషన్లో ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. తర్వాత వీళ్ళ ఆక్షన్ పిక్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. వీళ్ళ ఆక్షన్ పిక్స్లో ఐ థింక్ దే హ్యావ్ డన్ వెల్. వాళ్ళ దగ్గర పెద్ద అమౌంట్ లేదు.
రోమన్ పవల్ని తీసుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఒక ఫినిషర్ లేని లోటు కనిపించింది. జేసన్ హోల్డర్ ఉన్నాడు లాస్ట్ సీజన్లో, జేసన్ హోల్డర్ కుడ్ నాట్ డూ వెల్. అండ్ తర్వాత వీళ్ళకి చాలా లాంగ్ టైల్ ఉంది. సో ఈసారి రోమన్ పవల్ ఈజ్ ఎ స్పెషలిస్ట్ ఆ ప్లేస్లో. వెస్టిండీస్కి ఇప్పుడు కెప్టెన్గా కూడా చేస్తున్నాడు. ఆ ప్లేస్లో నెంబర్ 6 నెంబర్ 7లో బాగా ఆడగల ప్లేయర్ అతను. సో చివరిలో వచ్చి ఈ కెన్ క్లియర్ ద బౌండరీ. అతను కూడా ఎబిలిటీ ఏంటంటే ఈ కెన్ హిట్ సిక్సెస్. మనం చూసాం కదా ఒకసారి ఢిల్లీ క్యాపిటల్స్కి 4-5 సిక్సర్లు కొట్టాడు లాస్ట్ ఓవర్. సో అలాంటి ఎబిలిటీ ఉన్న ప్లేయర్ హూ కెన్ క్లియర్ ద బౌండరీ అట్ విల్. సో అలాంటి ఒక ప్లేయర్ని వాళ్ళు, అందుకే అతను 8 crores పైన అమౌంట్కి వెళ్ళాడు. టీమ్స్ వెంట్ ఆఫ్టర్ హిమ్. సో రోమన్ పవల్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఎక్విజిషన్ ఫర్ దెమ్. అలాగే వాళ్ళు నాండ్రే బర్గర్ అని ఒక సౌత్ ఆఫ్రికన్ పేసర్ ఉన్నాడు, టాల్ పేసర్, లెఫ్ట్ ఆర్మ్ పేసర్. అతను లాస్ట్ ఇయర్ చివరిలో డిసెంబర్లో 2020 డిసెంబర్లో ఈ డెబ్యూటెడ్ ఫర్ సౌత్ ఆఫ్రికా ఇన్ ఆల్ 3 ఫార్మాట్స్, టెస్ట్లో, వన్డేల్లో, T20స్లో బాగా కూడా పర్ఫామ్ చేశాడు. సో ఈజ్ ఎ స్టీల్. 50 లక్షలు తీసుకున్నారు అతను, చాలా తక్కువ అమౌంట్కి అతను దొరికేసే వాళ్ళకి. ఈజ్ ఎ గుడ్ పిక్ యాక్చువల్లీ. ఆఫ్ కోర్స్ ట్రెంట్ బోల్ట్ ఈజ్ దేర్. ట్రెంట్ బోల్ట్కి అతను బ్యాకప్గా ఉంటాడు, బట్ హీ హెస్ గాట్ పేస్, హీ హెస్ గాట్ హైట్, హెస్ గాట్ దట్ లెఫ్ట్ ఆర్మ్ వెరైటీ. సో అతను కూడా ఒక మంచి పిక్. అలాగే టామ్ కోహ్లర్ క్యాడ్మోర్ అని చెప్పి ఒక ఇంగ్లీష్మన్, అన్క్యాప్ ప్లేయర్, బట్ T10లో ఈజ్ పెద్ద సెన్సేషన్. మన అబుదాబీలో జరిగే T10లో అతను చాలా బిగ్ హిట్టర్ అనమాట. అలాంటి ఒక హిట్టర్, ఒక పవర్ హిట్టర్ని తీసుకున్నారు. అతన్ని వాళ్ళు తెలివిగా యూజ్ చేసుకోవచ్చు. సో వాళ్ళు ఫారిన్ పిక్స్ విత్ దర్ లిమిటెడ్ అమౌంట్ వాజ్ వెరీ గుడ్. సో ఇది కొంతవరకు వాళ్ళకి ఊరట. అయితే ఇండియన్ ప్లేయర్స్లో వాళ్ళు తీసుకున్న శుభం దూబే ఒకరిని తీసుకున్నారు, ఆబిద్ ముస్తాక్. శుభం దూబే గుడ్ పిక్. శుభం దూబే కూడా లేట్ ఆర్డర్లో వచ్చి బిగ్ హిట్స్ కొట్టగల విదర్భ ప్లేయర్. సో అదొక మంచి. ఆబిద్ ముస్తాక్ అంత కశ్మీర్ ప్లేయర్, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ బేసికలీ అండ్ లెఫ్ట్ ఆర్మ్ బ్యాట్స్మెన్, ఆల్రౌండర్. బట్ అతను ఒక బ్యాకప్గానే ఉన్నాడు. యాక్చువల్లీ వీళ్ళు ఇంకా 3 ప్లేస్లు వదిలేశారు. 25 మెంబర్స్ని పిక్ చేయాలి కదా, బట్ దే పిక్డ్ అప్ ఓన్లీ 22 మెంబర్స్. ఇంకా 3 స్లాట్స్ ఖాళీగా ఉన్నాయి. వాళ్ళు సర్ఫరాజ్ ఖాన్ కోసం ట్రై చేస్తున్నారు ఏదో వార్తలు కూడా వచ్చినాయి. అవన్నీ నేను వీడియో చేసేసరికి అయితే ఇంకా తెలియదు. ఎందుకంటే వీళ్ళ ప్లేయర్స్ విషయంలో ఎలాంటి క్వశ్చన్ మార్క్స్ లేవు కాబట్టి ఈ టీం ముందుగా చేస్తున్నాను. అంతేగాని ఈ టీంకి మీద నాకు ప్రత్యేకమైన అభిమానం లేదు. సంజు శాంసన్ నేను ఫ్యాన్ కాదు, ఎవరికి ఫ్యాన్ కాదు, అది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ సెగ్మెంట్ ఈజ్ టీమ్ కాంపోజిషన్ ఎలా ఉంది అనేది చూద్దాం. వీళ్ళ ప్యూర్ బ్యాటర్స్ ఎవరంటే యశస్వి జైస్వాల్ ఆఫ్ కోర్స్ ఇన్ గ్రేట్ ఫామ్, సిమ్రన్ హెట్మేర్, రోమన్ పవల్ అండ్ కొత్త కుర్రాడు శుభం దుబే 29 years of age, బట్ గ్రేట్ టాలెంట్. అతను ముష్టాక్ అలీలో వాటిలో చాలా ఇంప్రెస్ చేసిన ప్లేయర్. అతను గుడ్ పిక్. అతని కోసం కూడా చాలా టీమ్స్ వెళ్ళాయి, బట్ ఆర్ఆర్ కుడ్ పిక్ హిమ్. అండ్ కీపర్స్ ఎక్కువగా ఉన్నారు. 6 కీపర్స్ ఉన్నారు వీళ్ళకి. ఎందుకంటే మేబీ వాళ్ళ మెయిన్ ప్లేయర్స్ కెప్టెన్ సంజు అండ్ బట్లర్ ఇద్దరు కీపర్స్ కాబట్టి కీపర్స్ ఎక్కువ తీస్తున్నారు. సంజు శాంసన్, బట్లర్, నేను చెప్పిన టామ్ కోహ్లర్, క్యాడ్మోర్, ధ్రువ్ జురెల్ వాజ్ డన్ వెరీ వెల్ ఫర్ ఇండియా అండ్ టెస్ట్ మ్యాచెస్. కునాల్ సింగ్ రాథోడ్ అనే కొత్త కురాన్ని కూడా తీసుకున్నారు. డోనోవన్ ఫెరెరా లాస్ట్ టైం కూడా ఉన్నాడు, సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్. అతను బౌలింగ్ కూడా చేస్తాడు, గ్లెన్ ఫిలిప్స్ టైప్ ఆల్రౌండర్ అతను. బట్ కీపర్ బేసికలీ కీపర్ బ్యాట్స్మెన్. సో అతన్ని కూడా వాళ్ళు రిటైన్ చేశారు. ఆల్రౌండర్స్ తక్కువగా ఉన్నారు, కీపర్స్ ఎక్కువగా ఉన్నారు. ఆల్రౌండర్ ఇది ఈ టీంకి ఉన్న ప్రాబ్లం అదే కదా. ఆల్రౌండర్స్ ఎవరు? ఆర్ అశ్విన్ టెస్ట్ మ్యాచ్లో ఇస్ ఆల్రౌండర్. ఈ ఫార్మాట్లో ఆల్రౌండరా పర్లేదు, అతను ఖచ్చితంగా అతనుకున్న ఇంటెలిజెన్స్తో ఏ సిచ్యువేషన్లను బాగా ఆడగలడు. అబ్ ద ఆర్డర్ పంపిస్తే బాగా ఆడతాడు. రియాన్ పరాగ్ హెస్ బీన్ డూయింగ్ వెరీ వెల్ యాజ్ అ బౌలర్ ఆల్సో ఇన్ డొమెస్టిక్ క్రికెట్. చూడాలి రియాన్ పరాగ్ ఎంతవరకు ఇక్కడ వాళ్ళకి అందే వస్తాడు. 6th బౌలింగ్ ఆప్షన్ ఇస్తాడు. అండ్ ఆబిద్ ముస్తాక్ నేను చెప్పాను కదా, కశ్మీరీ బౌలర్. ఇంకా వీళ్ళ పేస్ బౌలర్స్ ట్రెంట్ బోల్ట్ హ్యాస్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్ ఓవర్ ది ఇయర్స్. అది ముంబైకి కావచ్చు, వీళ్ళకి కావచ్చు. వెరీ గుడ్ ఇన్ ద పవర్ ప్లేలో అతను తీసిన వికెట్స్ చాలా తక్కువ మంది తీస్తారు. సో పవర్ ప్లే స్పెషలిస్ట్గా ట్రెంట్ బోల్ట్ ఈజ్ ఆఫ్ గ్రేట్ వాల్యూ ఫర్ ద. నాండ్రే బర్గర్ గురించి మనం ఆవేష్ ఖాన్ హెస్ బీన్ డూయింగ్ వెల్. అతను ఇంజరీ నుంచి మళ్ళీ బాగా రికవర్ అయ్యాడు. ఇండియన్ టీంలో కూడా ఈ మధ్య రెగ్యులర్గా సెలెక్ట్ అవుతూ ఉన్నాడు. ఇండియన్ టీం రాడార్లో ఉన్నాడు, ఈవెన్ టెస్ట్ టీం రాడార్లో కూడా ఉన్నాడు ఆవేష్ ఖాన్. సో ఆవేష్ ఖాన్ ఈజ్ హ్యావింగ్ ఎ వెరీ గుడ్ రన్. సో ఆవేష్ ఖాన్ ఈజ్ ఎ వెరీ గుడ్ పిక్ ఫర్ దెమ్. ఆవేష్ ఖాన్ ఉన్నాడు. సందీప్ శర్మ చాలా ఎక్స్పీరియన్స్డ్, అతను కూడా న్యూ బాల్ స్పెషలిస్ట్. సో సందీప్ శర్మ అండ్ ట్రెంట్ బోల్ట్ వాళ్ళిద్దరూ
మంచి కాంబినేషన్ ఇన్ ద పవర్ ప్లే ఓవర్స్ వాళ్ళు ఇనీషియల్ బ్రేక్ త్రూస్ ఇవ్వగల వాళ్ళు. ప్రసిద్ధ్ కృష్ణ ఆఫ్ లైట్ కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతున్న రిథమ్ కోల్పోయాడు, కానీ మళ్ళీ ఐపీఎల్ టైంకి రికవర్ కావచ్చు. అతనికి కూడా ఇంజరీ కన్సర్న్స్ కూడా ఉన్నాయి, బట్ ఐ థింక్ ఈ షుడ్ బి ఫిట్. అండ్ దే హ్యావ్ గాట్ గుడ్ బ్యాకప్స్ ఆల్సో. నవదీప్ సైని, కుల్దీప్ సేన్ కూడా ఇస్ వెరీ గుడ్ పేసీ బౌలర్స్. ఇద్దరు కూడా మంచి పేస్ ఉన్న బౌలర్స్, సైని కానీ కుల్దీప్ సేన్ కానీ. వీళ్ళ స్పిన్నర్స్ అఫ్ కోర్స్ యూజీ చాహల్ నాట్ ఫైండింగ్ ప్లేస్ ఇన్ ద ఇండియన్ టీమ్. చాలా కసి మీద ఉంటాడు మళ్ళీ ఇండియన్ టీంలో తన ప్లేస్ గెలుచుకోవాలని చెప్పి. అండ్ ఆడమ్ జాంపా హూ హాస్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్ ఇన్ ది రీసెంట్ వన్డే వరల్డ్ కప్. 11 మ్యాచెస్లో 23 వికెట్స్ అన్న తీశాడు. సో అది వీళ్ళ టీమ్ కాంపోజిషన్. అదే వీళ్ళ దాంట్లో ఏంటంటే ఆల్రౌండర్స్ తక్కువగా ఉన్నారు. సో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వీళ్ళ కోసం పెట్టారు. ఇంపాక్ట్ ప్లేయర్ రావడం వల్ల ఆల్రౌండర్స్కి అంత ఇంపార్టెన్స్ తగ్గింది. వీళ్ళకి అది చాలా యూస్ఫుల్ అయ్యే అంశం. తర్వాత వీళ్ళ లైక్లీ 11 కాదు 11 అని వచ్చేస్తుంది, 12 లైక్లీ 12 ఎవరు? బట్లర్ అండ్ యశస్వి జైస్వాల్ ఓపెన్, ఫాలోడ్ బై సంజు శాంసన్. నెంబర్ 4లో రియాన్ పరాగ్ లాస్ట్ టైం కూడా అతని యావరేజ్ ఐపీఎల్లో 13 ఉంది. బట్ డొమెస్టిక్లో అక్రాస్ ఫార్మాట్స్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ కావచ్చు, ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఐ థింక్ కొన్ని లాస్ట్ ఫ్యూ రంజీ మ్యాచెస్లో హెస్ గాట్ కపుల్ ఆఫ్ హండ్రెడ్స్ ఫర్ అస్సాం. ముస్టాక్ అలీ, విజయ్ హజారేలో అతను తుక్కు రేగొడుతున్నాడు, మామూలుగా కాదు, భయంకరంగా ఆడుతున్నాడు. సో ఆ ఫామ్ ఇక్కడ ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది. విల్ డెఫినెట్లీ 150 ఏమో ఉన్నట్టుగా ఉంది అతను ఐపీఎల్లో. అందుకు అతను ఐపీఎల్లో అంత క్లిక్ కాలేదు, కానీ అతని పొటెన్షియల్ని వాళ్ళు గుర్తించి కంటిన్యూ చేస్తున్నారు. అండ్ బౌలర్గా కూడా అతను హెస్ బిన్ డూయింగ్ వెల్ ఇన్ డొమెస్టిక్. సో అతను నెంబర్ 4లో ఆడతాడు. అతను హెట్మైర్ విత్ నెంబర్ 5 లాస్ట్ టైం కూడా నెంబర్ 5లో ఆడినట్టుగా ఉన్నాడు హెట్మైర్. అతను ఫినిషర్గా కాకుండా లెఫ్ట్ హ్యాండర్ కాబట్టి అతను వీలైనంత ఎర్లీగా అంటే నెంబర్ 5లో ఆడిస్తే, మిడిల్ ఆర్డర్ ఆడిస్తే బాగుంటుంది. 6లో జురెల్ హ్యాస్ గ్రోన్. అతని స్టేచర్ చాలా పెరిగింది, ఇంటర్నేషనల్ క్రికెట్ కూడా ఆడాడు కాబట్టి ఆల్రెడీ హ్యాస్ డన్ వెల్ లాస్ట్ సీజన్. ఈ సీజన్లో కూడా జురెల్ నుంచి దే కెన్ ఎక్స్పెక్ట్ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. రోమన్ పవల్ అట్ నెంబర్ 7, అది వాళ్ళకి మంచి ఫినిషింగ్ టచ్ ఇవ్వగల ఒక ప్లేయర్ని వాళ్ళకి దొరికినట్టే చెప్పుకోవాలి. రోమన్ పవల్ లీడింగ్ వెస్ట్ ఇండీస్ దీస్ డేస్ ఇన్ T20s అండ్ వెరీ గుడ్ పవర్ హిట్టర్. అశ్విన్ అట్ 8, ఆవేష్ ఖాన్ 9లో, ట్రెంట్ బోల్ట్ 10లో, 11లో సందీప్ శర్మ, చాహల్ 12లో. అంటే చాహల్ ఇంపాక్ట్ ప్లేయర్గా అతను బౌలింగ్ టీంలో ఉంటాడు. బ్యాటింగ్ అప్పుడు అతను ఉండకుండా అతని ప్లేస్లో ధ్రువ్ జురెల్ బ్యాటింగ్ టైంలో ఇంపాక్ట్ ప్లేయర్గా, చహల్ బౌలింగ్ టైంలో ఇంపాక్ట్ ప్లేయర్గా ఉండే అవకాశం ఉంది. అది ఎందుకంటే జురెల్ నీడ్ నాట్ కీప్ వికెట్స్ బికాజ్ కెప్టెన్ సంజు హిమ్సెల్ఫ్ కీప్స్ వికెట్స్ ఫర్ దెమ్. అది వీళ్ళ లైక్లీ 11. మరి ఈ టీంకి ఎక్స్ ఫ్యాక్టర్ ఎవరు? చాలా కష్టం చెప్పడం. సంజు శాంసన్ ఉన్నాడు. సంజు శాంసన్ ఆడిన రోజున నోబడీ కెన్ బి అన్ ఎక్స్ ఫ్యాక్టర్ దాన్ సంజు శాంసన్. అతను ఆడిన ఇన్నింగ్స్ అతను కనుక మంచి మూడ్లో వచ్చాడంటే ఈ కెన్ డెస్ట్రాయ్ ఎనీ బౌలింగ్ అటాక్ ఆన్ హిస్ డే. అండ్ వాట్ అబౌట్ బట్లర్ కూడా చాలా రెచ్చిపోయి ఆడగల ప్లేయర్. సో వాళ్ళిద్దరూ ఉండగా కూడా ఐఎమ్ పికింగ్ యశస్వి జైస్వాల్ యాజ్ దేర్ ఇంపాక్ట్ ప్లేయర్ ఫర్ ది సింపుల్ రీజన్ అతను ఇప్పుడు రెడ్ హాట్ ఫామ్లో ఉన్నాడు. టెస్ట్ మ్యాచ్లో కావచ్చు, అంతకుముందు ఇండియాకి ఆడినప్పుడు వేరే ఫార్మాట్స్లో కూడా అద్దరు కొట్టేస్తున్నాడు. ఈ కుర్రాడు కమ్ ఆఫ్ ఫేస్. లాస్ట్ సీజన్ కూడా ఈ స్కోర్డ్ మోర్ దెన్ ఐ థింక్ 400 రన్స్ చేశాడు. 163 స్ట్రైక్ రేట్తో చేశాడు. సో అంత బాగా ఆడిన ప్లేయర్ ఈసారి కూడా ఆ ఫామ్ ఇప్పుడున్న ఫామ్లో అతని టీంకి ఖచ్చితంగా ఇప్పుడున్న అతని ఫామ్లో నేను ఐఎమ్ పికింగ్ హిమ్ అహెడ్ ఆఫ్ సంజు అండ్ బట్లర్. ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్ కంటే కూడా అతను ఈసారి వీళ్ళ తురుపు మొక్క కాగలుగుతాడు అని నాకు గట్టి నమ్మకం ఉంది. సో యశస్వి జైస్వాల్ మొన్న టెస్ట్ సిరీస్లో కూడా నేను చేసేసరికి ఇంకా 700 పైగా రన్స్ చేశాడు. ప్రతి మ్యాచ్లో ఆడిన 5 టెస్టుల్లో కూడా ప్రతి మ్యాచ్లో ఒక 50 ఉంది. సో చాలా రేర్గా చూస్తాం ఇంత కన్సిస్టెంట్ రికార్డ్ ఫర్ ఎన్ యంగ్స్టర్ అగేన్స్ట్ టాప్ క్లాస్ ఇంగ్లీష్ బౌలింగ్ అటాక్. సో యశస్వి ఈ సీజన్లో వీళ్ళకి తురుపు మొక్క కాగలుగుతానని అనుకున్నాను. సో అది వీళ్ళ ఎక్స్ ఫ్యాక్టర్ గురించి. ఇంకా బౌలింగ్లో డెఫినెట్గా అశ్విన్ కానీ, చహల్ కానీ, ట్రెంట్ బోల్ట్ కానీ అందరూ బాగా చేస్తారు. కానీ డెఫినెట్గా యశస్వి ఈ సీజన్లో వాళ్ళకి ఎక్స్ ఫ్యాక్టర్ అని అనుకున్నాను. ఇక స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్ చూద్దాం.
వీళ్ళ స్ట్రెంగ్త్ ఏంటంటే టాప్ ఆర్డర్ అద్భుతంగా ఉంది. బట్లర్, సంజు శాంసన్ అండ్ యశస్వి జైస్వాల్ వీళ్ళు ముగ్గురు ఉండడం అనేది వీళ్ళకి చాలా పెద్ద అడ్వాంటేజ్. ముగ్గురులో ఎవరో ఒక్కరు నిలబడినా సరే మ్యాచ్లో వాళ్ళు మలుపు తిప్పేస్తారు. గేమ్ చేంజర్ కైండ్ ఆఫ్ ప్లేయర్స్ ముగ్గురు కూడా. సో ఒక్కరు క్లిక్ అయినా చాలు, ఇద్దరు ఫెయిల్ అయినా ఒక్కరు క్లిక్ అయినా వాళ్ళకి ఒక డీసెంట్ స్కోర్ వస్తుంది. చేజింగ్లో కూడా వాళ్ళు ఎంత పెద్ద స్కోర్నైనా చేంజ్ చేయగల ఎబిలిటీ ఉన్న ప్లేయర్స్. సో ముగ్గురు మ్యాచ్ విన్నింగ్ కైండ్ ఆఫ్ ప్లేయర్స్ టాప్ 3లో ఉన్నారు కాబట్టి అది వీళ్ళకి పెద్ద ప్లస్ పాయింట్గా చెప్పుకోవాలి. లాస్ట్ టైం కూడా 5th ప్లేస్ వచ్చిన, అంతకుముందు వాళ్ళు ఫైనలిస్ట్ అయినా రన్నర్ అప్ అయినా కూడా దానికి కారణం ఏంటంటే ఈ ముగ్గురి ఎబిలిటీ మీద వాళ్ళు ఎక్కువగా డిపెండ్ అవుతున్నారు. సో ఆ ముగ్గురు ఉండడం అనేది వీళ్ళకి పెద్ద అసెట్గా మనం చెప్పుకోవాలి. సెకండ్ థింగ్ ఏంటంటే వీళ్ళది ఓవరాల్ బ్యాటింగ్ ఆర్డర్ కూడా చాలా బాగుంది. ఆ తర్వాత వచ్చే రియాన్ పరాగ్ గురించి అని చెప్పాను. హెట్మైర్ ఈజ్ ఆల్వేస్ ఎ వెరీ గుడ్ మిడిల్ ఆర్డర్ ప్లేయర్, ఫాలోడ్ బై జురెల్ ఇప్పుడు టెస్ట్ మ్యాచ్లో అతను ఆడిన తర్వాత అన్ని ఫార్మాట్లు ఆడగలడు, డిఫరెంట్ గేర్లో ఆడగలని ప్రూవ్ చేస్తున్నాడు. లాస్ట్ టైం కూడా లోవర్ ఆర్డర్లో వచ్చి బాగా ఆడగలడు. ఇక్కడ కనుక బాగా ఆడితే అతను T20 వరల్డ్ కప్ కూడా కన్సిడర్ అవుతాడు. అందుకని అతను ఖచ్చితంగా ఈసారి చాలా బాగా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది. అండ్ ఫాలోడ్ బై రోమన్ పాల్. సో చాలా మంచి బ్యాటింగ్ ఆర్డర్ ఉంది. ఇంకోటి వీళ్ళ అడ్వాంటేజ్ అంటే ది ఫామ్ ఆఫ్ యశస్వి జైస్వాల్, జురెల్ లాంటి ప్లేయర్స్ ఫామ్ చాలా వీళ్ళకి ఉపయోగపడుతుంది. వాళ్ళు ఇప్పుడు ఉన్న ఫామ్ అనేది, అలాగే రియాన్ పరాగ్ కూడా. సో వాళ్ళు ఫామ్లో ఉన్న ప్లేయర్స్ ఉండడం టీంలో వాళ్ళకి బాగా కలిసి వచ్చే అంశంగా చెప్పుకోవాలి. తర్వాత వీళ్ళకి వన్ ఆఫ్ ది బెస్ట్ స్పిన్ అటాక్స్ ఉంది. నాట్ ఓన్లీ అశ్విన్ అండ్ చహల్, వాళ్ళిద్దరూ దే కంబైన్ వెరీ వెల్. వీళ్ళ విజయాల్లో మనం బ్యాటింగ్ గురించి చెప్పాను ఇందాక. యాక్చువల్గా టు బీ ఫెయిర్ వీళ్ళ బౌలింగ్ కూడా, ఇద్దరు స్పిన్నర్స్ బౌలింగ్ కూడా వాళ్ళకి చాలా ఉపయోగపడే విషయం. సో వీళ్ళిద్దరూ ఉన్నారు కాబట్టి ఆ టీంకి బ్రహ్మాండమైన బౌలింగ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. వీళ్ళిద్దరే కాకుండా వాళ్ళకి యాడమ్ జాంపా కూడా ఉన్నాడు. యాడమ్ జాంపా కూడా నేను చెప్పినట్టుగా 11 మ్యాచెస్లో 23 వికెట్స్, వన్ ఆఫ్ ది టాప్ బౌలర్స్ ఇన్ ది రీసెంట్ వన్డే వరల్డ్ కప్. సో ఇండియాలో ఎలా బౌలింగ్ చేయాలో అతనికి తెలుసు, ఇండియాలో ఎలా వికెట్లు తీసుకోవాలని తెలుసు. సో అతన్ని ప్రతి మ్యాచ్లో ఆడించలేరు బికాజ్ వాళ్ళకున్న టీమ్ కాంపోజిషన్ ప్రాబ్లమ్స్. నేను చెప్పిన 11లో కూడా హీఈస్ నాట్ ఫైండింగ్ ప్లేస్, బట్ స్టిల్ అతను కూడా ఉన్నాడు ఈ టీంలో. సో వీళ్ళకి బ్రహ్మాండమైన స్పిన్ అటాక్ ఉంది. స్పిన్నర్స్ చాలా ఇంపార్టెంట్, పర్టికులర్లీ ఇన్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ ది టోర్నమెంట్ స్పిన్నర్స్ ప్లే మేజర్ రోల్. కాబట్టి వీళ్ళకున్న ప్రధానమైన స్ట్రెంత్ అదిగా మనం చెప్పుకోవాలి. తర్వాత సంజు శాంసన్ క్యాప్టెన్సీ కూడా. సంజు శాంసన్ క్యాప్టెన్సీ చాలా టాప్ క్లాస్. నేను ఒక షార్ట్ వీడియో కూడా చేశాను. మనం ఒకసారి ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు రవీంద్ర జడేజాకి ఇంజరీ అయితే అది యాక్చువల్గా అది ఏదో హ్యామ్స్ట్రింగ్ ఇంజరీ అయినా దాన్ని కన్కషన్ సబ్స్టిట్యూట్గా వాడుకోవచ్చు అని చెప్పి చాహల్ని ఆడించేలా చేశాడు. అది తన పుస్తకంలో రాశాడు అప్పటి కోచ్ ఆర్ శ్రీధర్, ఫీల్డింగ్ కోచ్. దాని గురించి షార్ట్ వీడియో కూడా చేసింది, చాలామంది చూశారు. సో అలాంటి స్ట్రాటజిక్ ఉంది అతని దగ్గర. తర్వాత రీసెంట్గా అశ్విన్ కూడా చెప్పాడు. అశ్విన్నే హిమ్సెల్ఫ్ ఈజ్ అ ప్రొఫెసర్ అని చెప్తాం కదా. అశ్విన్ చాలా మెచ్చుకున్నాడు సంజు శాంసన్ క్యాప్టెన్సీ స్టైల్ కానీ అతను ఇచ్చే ఆ ఇన్పుట్స్ కానీ చాలా బాగుంటాయని చెప్పి అశ్విన్ లాంటి వాడు సంజుని మెచ్చుకుంటే మనం అర్థం చేసుకో. సంజు శాంసన్ ఇస్ వెరీ గుడ్ క్యాప్టెన్, వెరీ గుడ్. కూల్గా కూడా ఉంటాడు ఎప్పుడు కూడా. వీ నెవర్ సీ హిమ్ లూజింగ్ హిస్ టెంపర్. సో చాలా కూల్గా లీడ్ చేస్తాడు ఆ టీం. యంగ్స్టర్ అయినా లీడింగ్ ప్లేయర్స్ లైక్ బట్లర్, అశ్విన్ లాంటి సీనియర్స్ ఉన్నా సరే హీఈస్ డూయింగ్ ది వెరీ వెల్. సో అది కూడా ఈ టీంకి ఉన్న ప్రత్యేకమైన. అలాగే వీళ్ళకి ఇండియన్ పేసర్స్ చాలామంది ఉన్నారు. సో వాళ్ళు ఫారిన్ పేసర్స్ మీద అందరూ ఆధారపడతారు, కానీ వీళ్ళకి ఇండియన్ పేసర్స్ మనకి అది ఆవేష్ కావచ్చు, సందీప్ శర్మ, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ సేన్, నవదీప్ సేని, వాళ్ళకి మంచి ఇండియన్. సో వాళ్ళకి బౌలింగ్ ఛాయిస్ ఉంది. ఆడించేది ఇద్దరిని ఆడిస్తారేమో, ఇద్దరిలో లేదా ముగ్గురు ఆడిస్తారు, కానీ వాళ్ళకి ఒకరు బాగా ఆడిపోయినా ఇంకోళ్ళని డిపెండ్ అయ్యే అవకాశం ఉంది. సో ఇవన్నీ వాళ్ళ స్ట్రెంత్స్గా. ఇప్పుడు వాళ్ళ మేజర్ ప్లేయర్స్ ఫామ్లో ఉన్నాయి. యశస్వి ఫామ్ కానీ, జురెల్ ఫామ్ కానీ, రియాన్ పరాగ్ ఫామ్ కానీ, అలాగే వాళ్ళ స్పిన్నర్స్ ఫామ్, అలాగే కెప్టెన్ సంజు శాంసన్ కానీ, తర్వాత యూజీ చహల్ కానీ. T20 వరల్డ్ కప్ వస్తుంది కాబట్టి దాంట్లో ప్లేస్ సంపాదించాలంటే IPL బాగా ఆడాలి. కాబట్టి వాళ్ళు డెఫినెట్గా దే హ్యావ్ ఎ మిషన్. సో వాళ్ళు మళ్ళీ ఇండియన్ టీంలో తమ ప్లేస్ని సంపాదించుకునే మిషన్లో వాళ్ళు ఉంటారు. సెంట్రల్ కాంట్రాక్ట్ దొరికింది సంజు శాంసన్కి. యూజీ చహల్కి ఆ కాంట్రాక్ట్ కూడా దొరకలేదు, రీసెంట్గా అనౌన్స్ చేసినట్టు. సో అతను కసి మీద ఉంటాడు. గతంలో కూడా మనం చూసాం, ఎప్పుడైతే అతను టీంలో డ్రాప్ చేస్తారో IPLలో బాగా ఆడి మళ్ళీ తన క్లెయిమ్ని అతను టీంకి తెలియజేస్తాడు, కలెక్టర్ల డోర్ మీద నాక్ చేస్తాడు. సో అది వీళ్ళకి వాళ్ళలో ఉన్న హంగర్ కూడా ఈ టీంకి ఉపయోగపడే అవసరం. ఇవన్నీ వాళ్ళ స్ట్రెంగ్స్గా చెప్తారు. మరి వీక్నెస్లు ఏంటి?
ప్రధానమైన వీక్నెస్ ల్యాక్ ఆఫ్ ఆల్రౌండర్స్. నేను చెప్పాను కదా, సరైన ఆల్రౌండర్ ఒక్కడు కూడా లేరు. ఎంత మీరు చెప్పినా సరే, ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చిన ఆల్రౌండర్స్ ఇంపార్టెన్స్ తగ్గినా సరే, మీకు యూ షుడ్ హ్యావ్ ఆల్రౌండర్స్ టు హ్యావ్ డెప్త్ ఇన్ ద బ్యాటింగ్ అండ్ ఆప్షన్స్ ఇన్ ద బౌలింగ్. సో వీళ్ళకి ఆల్రౌండర్స్ లేకపోవడంతో దే ఆర్ లైక్ ఇండియన్ టీంలో ఎలాగైతే బ్యాటర్స్ ఎవరు బౌలింగ్ చేయరో, బౌలర్స్ ఎవరు బ్యాటింగ్ చేయరో, వీళ్ళకి అదే రకమైన ప్రాబ్లం ఉంది. మీరు చూడండి, ట్రెంట్ బోల్ట్, ఆవేష్ ఖాన్, సందీప్ శర్మ, ప్రసిద్ధ్ కృష్ణ, నవదీప్ సైని, వీళ్ళెవ్వరు కూడా బ్యాటింగ్ చేసే రకం కాదు. సో వాళ్ళకి ఏంటంటే నెక్స్ట్ ఇంకొంచెం నేను చెప్పబోయేది ఏంటంటే, నెక్స్ట్ వీళ్ళకు ఉండే ప్రాబ్లం ల్యాక్ ఆఫ్ బ్యాటింగ్ డెప్త్. సో 7 తర్వాత నలుగురు టైలెండర్స్, దే విల్ హ్యావ్ 4 టైలెండర్స్ ఇంక్లూడింగ్ అశ్విన్ కూడా ఒక స్టేజ్లో రిటైర్డ్ అవుట్ కూడా అయ్యాడు. ఎందుకంటే ఈ కెనాట్ క్లియర్ ద బౌండరీ, పవర్ హిట్టింగ్ చేయలేడు అశ్విన్ చివరిలో వచ్చి. అతన్ని బ్యాటింగ్ టాలెంట్ ఉపయోగించుకోవాలంటే హ్యావ్ టు ప్లే హిమ్ అప్ ది ఆర్డర్. సో వీళ్ళకి నలుగురు టైలెండర్స్ ఉండే పరిస్థితి కనిపిస్తుంది నాకు. ఏ కాంబినేషన్ ట్రై చేసినా సరే అలాగే బౌలింగ్లో కూడా వీళ్ళకి రియాన్ పరాగ్ ఎక్కువగా లాస్ట్ సీజన్లో ఒక్క ఓవర్ కూడా వేయలేదు. 7 మ్యాచ్లో ఆడాడు, ఒక్క ఓవర్ కూడా వేయలేదు. అతను 4 వికెట్లు వచ్చాయి, చాలా సీజన్లుగా ఆడుతున్నాడు. సో వీళ్ళకి ఆ 6th బౌలింగ్ ఆప్షన్ కూడా లేదు. సో వీళ్ళకున్న ప్రాబ్లం ఏంటంటే నాట్ హ్యావింగ్ ఆల్రౌండర్స్. దానివల్ల బ్యాటింగ్ డెప్త్ లేదు, 6th బౌలింగ్ ఆప్షన్ కూడా లేదు. సో దే హ్యావ్ టు డిపెండ్ ఆన్ దర్ టాప్ 5 బౌలర్స్. సో అది ఈ టీంకి ఉన్న ప్రాబ్లం. తర్వాత వీళ్ళకి ఇండియన్ బ్యాటింగ్లో బ్యాకప్స్ లేవు. ఇప్పుడు గాడ్ ఫర్బిడ్ జైస్వాల్ కానీ సంజు కానీ ఎవరికైనా ఇంజరీ అయినా సరైన బ్యాకప్స్ లేరు కదా వీళ్ళకి. సో అలాంటి ఒక ప్రాబ్లం వీళ్ళకి కనిపిస్తుంది. సో వీళ్ళకి డిపెండ్ ఇండియన్ బౌలింగ్లో ఉన్నారు, వాళ్ళకి స్పిన్లో కానీ పేస్లో కానీ దే హ్యావ్ గాట్ ఆప్షన్స్. కానీ బ్యాటింగ్లో ఇండియన్ బ్యాకప్స్ లేకపోవడం అనేది మనకి వీళ్ళకి అవి కొన్ని లోపాలు వీళ్ళకి కనిపిస్తున్నాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే బట్లర్ ఫామ్ కూడా కొంచెం ఇఫీగా ఉంది. వన్ డే వరల్డ్ కప్లో ఈ డిడ్ నాట్ డూ వెల్ అట్ ఆల్. చాలా పూర్ వరల్డ్ కప్ ఈ హ్యాడ్. రీసెంట్గా SA20లో ఈ డిడ్ వెల్, వన్ ఆఫ్ ది టాప్ స్కోరర్ ఇన్ దట్ టోర్నమెంట్. అదొక్కటే కొంచెం వాళ్ళకి హోప్. అంతకుముందు ఇటీవల కాలంలో బట్లర్ ఫామ్ కొంచెం ఇఫీగా ఉంది. లాస్ట్ IPL కూడా అతను పెద్దగా ఎక్కువ రన్స్ చేయలేదు, 350 రన్స్ చేశాడు. కానీ ఓవరాల్గా అతను అంత గొప్పగా పర్ఫామ్ చేయలేదు. అంతకుముందు IPLలో 800 పైగా రన్స్ చేసి, అందుకనే కదా వాళ్ళు ఫైనల్కి వెళ్ళారు, రన్నర్ అప్ అయ్యారు 2022లో. 23లో డింట్ హ్యావ్ ఎ గ్రేట్ IPL. సో బట్లర్ ఫామ్ అనేది కూడా కొంచెం వాళ్ళని ఇబ్బంది పెడుతున్న విషయం. ఇది వీళ్ళకు ఉన్న ప్రధానమైన లోపాలుగా మనకు కనిపిస్తున్నాయి. ఇక గేమ్ ప్లాన్ ఎలా ఉండాలి? నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఒకటే పాయింట్ చెప్తాను వీళ్ళ గేమ్ ప్లాన్కి మంచి. వీళ్ళకి స్పిన్లో బ్రహ్మాండమైన టాలెంట్ ఉంది. అశ్విన్, చహల్ అండ్ జాంపా. సో వీళ్ళకున్న ఆ స్పిన్ టాలెంట్ను ఉపయోగించుకోవాలి. కోల్కతా ఒకప్పుడు వాళ్ళు 3 స్పిన్నర్స్తో ఆడి, ఇప్పుడు కూడా ఆడుతున్నారు వాళ్ళు. దాంతో వాళ్ళు మిడిల్ ఓవర్స్లో టైట్ చేసేసి మ్యాచ్లు గెలవడం, ఫైనల్స్కి రావడం కూడా మనం చూసాం. 3 మంచి మంచి స్పిన్నర్స్ని పెట్టుకొని. అలాగే వీళ్ళు ఈ 3 స్పిన్నర్స్ని ఉపయోగించుకోవాలంటే ఏం చేయాలి? మీరు మీ హోమ్ అడ్వాంటేజ్ తీసుకోవాలి. మీ జైపూర్ గ్రౌండ్ సైజ్ కూడా పెద్దది. అక్కడ మీరు అవుట్ అండ్ అవుట్ స్పిన్ ట్రాక్ చేసుకుని 3 అన్లీష్ ఆల్ 3 స్పిన్నర్స్. మీకు ఒక ఫారిన్ బౌలర్ని ఆడించాలంటే మరి హౌ టు డ్రాప్ ట్రెంట్ బోల్ట్ డ్రాప్ చేయండి. మీకు 5 పేసర్స్ ఉన్నారు, ఇండియన్ పేసర్స్, అందరూ మంచి మంచి పేసర్స్. మోస్ట్ ఆఫ్ దమ్ ప్లేడ్ ఫర్ ఇండియాకి ఆడిన పేసర్స్ ఉన్నారు మీకు. వాళ్ళ 2 సెలెక్ట్ చేసుకొని 3 స్పిన్నర్స్తో హోమ్లో స్పిన్ పిచ్ల మీద ఆడండి. మీ 3 టాప్ క్లాస్ స్పిన్నర్స్తో మీరు మ్యాచ్ని గెలిచే ప్రయత్నం చేయండి. అది మేజర్ స్ట్రాటజీ, అంతమించే లేదు. అలాగే శుభం దూబే గురించి చెప్పాను కదా, అతను ముస్టాక్ అలీలో ఇంపాక్ట్ ప్లేయర్, దాంట్లో కూడా ఇంపాక్ట్ ప్లేయర్ రూలు. అక్కడ అతను వచ్చి ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు, బిగ్ హిట్టింగ్ చేయగలడు. అతను ఇంపాక్ట్ ప్లేయర్గా ట్రై చేయండి. అలాగే టామ్ కోహ్లర్ క్యాడ్మోర్ కూడా మంచి బిగ్ హిట్టింగ్ చేయగలడు. అతన్ని కూడా ఏదో ఒక పాయింట్లో మీరు యూజ్ చేసుకోండి. ఎందుకంటే అతను చివరిలో వచ్చి మెరిపించగల ప్లేయర్. అతను ఇంపాక్ట్ ప్లేయర్గా మీరు ఆడించలేదు, బికాజ్ ఇది ఫారిన్ ప్లేయర్. బట్ ఏదో ఒక టైంలో అతన్ని టీంలోకి తీసుకొచ్చి అతని టాలెంట్ కూడా ఒకసారి టెస్ట్ చేయండి. అలాగే డాన్రే బర్గర్ కూడా మీకు ట్రెంట్ బోల్ట్ ఉన్నప్పటికీ, ట్రెంట్ బోల్ట్ కొంత వర్క్లోడ్ మేనేజ్మెంట్ చేసుకుంటూ, బికాజ్ ఈజ్ నాట్ గెటింగ్ ఎనీ యంగర్. అతను న్యూజిలాండ్ తరఫున కూడా సెంట్రల్ కాంట్రాక్ట్ రిఫ్యూజ్ చేశాడు బికాజ్ వర్క్లోడ్ కోసం. సో అతను డాన్రే బర్గర్ కూడా మీరు కొన్ని మ్యాచ్లు ఆడించండి. అతను కానీ క్లిక్ అయితే ఒక పాయింట్లో మీరు ఈవెన్ ట్రెంట్ బోల్ట్ని పక్కన కూడా పెట్టచ్చు. ఎందుకంటే మీకు డెత్ బౌలింగ్లో ట్రెంట్ బోల్ట్ అంత ఎఫెక్టివ్ కాదు. డాన్రే బర్గర్ కుడ్ బి ఎఫెక్టివ్ బికాస్ హీ హెస్ గాట్ గ్రేటర్ పేస్. సో ఇది వాళ్ళ స్ట్రాటజీగా నేను భావిస్తున్నాను. ఇక విన్నింగ్ ఛాన్సెస్ చెప్పాలంటే ఈసారి టీం బాగుంది, బాగా సెట్ అయింది. ఆ ఫస్ట్ చాయిస్ టీం చాలా చాలా బాగుంది.
ఫస్ట్ చాయిస్ టీమ్ కనుక బాగా పర్ఫామ్ చేస్తే వీళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా వెళ్తారని చెప్పలేదు, ప్లే ఆఫ్స్కి వెళ్తారు వీళ్ళు ఖచ్చితంగా అని చెప్పలేము, కానీ ప్లే ఆఫ్స్కి వెళ్ళడానికి చాలా అవకాశం ఉంది. టీం చాలా బాగుంది. ఫస్ట్ చాయిస్ టీం విత్ బట్లర్, యశస్వి అండ్ సంజు శాంసన్, ఫాలోడ్ బై హెట్మైర్, రోమన్ పవల్, జూరెల్, ఇలాంటి ప్లేయర్స్ ఉన్నారు. బౌలింగ్లో మరి ట్రెంట్ బోల్ట్తో పాటు వాళ్ళకి అశ్విన్ అండ్ చహల్ ఉన్నారు కాబట్టి లుకింగ్ వెరీ వెరీ గుడ్. సో దే హ్యావ్ ఎ వెరీ గుడ్ ఛాన్స్ ఆఫ్ క్వాలిఫైయింగ్ టు ద ప్లే ఆఫ్స్ అని అనుకుంటున్నాను. తర్వాత మిడ్వే త్రూ చెప్తాను నేను ఎవరు ముందుకెళ్తారు ప్లే ఆఫ్స్కి, ఖచ్చితంగా ఎవరు వెళ్తారని మిడ్వే త్రూ మనం మాట్లాడుకుంటాం.